హాయ్ అండి, ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే మా బాబు బట్టలు పోల్ చేస్తున్నాను. చాలా వేడేస్తుంది కదా. మా బాబు అయితే ఆడుకుంటున్నాడు, మా పాప ఆడిస్తుంది. ఆడుచుకోమ్మా. ఏ చిన్ను గుండె నన్నా ఓం చేస్తున్నావు? అది ఆడక్కడ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, అందరికి హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. చాలా వేడిగా ఉంది మా బాబుకి. ఫ్యాన్ వేసాము, అందుకే ఆడుకుంటున్నాడు, లేదంటే ఏడుస్తాడనమాట. దే చిన్ను నన్న. హాయ్ చిన్ను. హాయ్. టోపీ క్రిస్మస్ తెచ్చిండాము మా బాబుకి. చిన్న నీకు టోపీ వేద్దామా? టోపీ వేద్దామా? వావ్, వెరీ గుడ్ చిన్ను. టోపీ వావ్, వెరీ గుడ్ నన్న. హాయ్ చెప్పు ఫ్రెండ్స్, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్. స్మైల్ ఇస్తున్నాడు మా బాబు. స్మైల్ ఇవ్వనన్నా. హాయ్. ప్లేన్ కిస్ ఇవ్వు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. టోపీ పడిపోయింది, టోపీ పోయింది. ఇదే ఈ చిన్ను బొజ్జి కావాలా? నిద్ర వస్తా ఉందా? అమ్మ చిన్ను జిజ్జు వస్తుందంట. జిజ్జు వస్తుందంట. చిన్నకి జిజ్జి వస్తుందానికి ఆకలి అవుతా ఉందే. బొజ్జి తగల్లా, జిజ్జి పోలనన్నా. సరేలే ఆయ్. ఓహో చూడన్నా, చిన్నుకి జిజ్జి వస్తుందంట. జిజ్జి ఆకలి అవుతుందంట. వచ్చామన్నా జిజ్జి పెట్టు చిన్నుని. జిజ్జిబో చిన్న అంటే ఇష్టమా నీకే? ఇష్టమేనన్నా బంగారి? దే సప్పగా అయిపోయినాడు. నిద్ర వచ్చేసింది, సప్పగా అయిపోయిండవు కదా. కూర్చోల్లా. ఎక్కడ చూస్తాను నిన్ను? ఎక్కడ చూసేది? నిద్ర వచ్చేసింది. మా పైన ఇంకొంచెం బట్టలు వేసాను. బాబుని వదిలేసి నేను వెళ్ళడానికి కుదరదనమాట. అందుకే మా పాపకు చెప్తున్నాను, పైన బట్టలు ఎత్తుకొని రాపోని. మా పాప అయితే, నా కూతురు అయితే నేను వెళ్ళనమ్మా, చాలా ఎండగా ఉంది అంటుంది. నేను తిడుతున్నాను, వెళ్ళి తీసుకోవడం అని. చూడండి ఎలా వెళ్తుందో. పైనకి వెళ్తుంది బట్టలు తీసుకోవడానికి. ముందర వేసుకోవడానికి కుదరదనమాట. పైన మేడ పైన వేస్తాం బట్టలు. చూడండి ఎంత వేడిగా ఉందో. చూడండి ఎన్ని ప్లాన్లు వేస్తుంది. అంతా ఇలా వెంట ప్లాన్లే వేస్తుంది నా కూతురు. చూడండి ఎలా చేస్తుందో. ఓహో, మీ పిల్లలు కూడా ఇలా చేస్తారా? చూడండి, వాటర్ వేసి నడుచుకుంటూ వెళ్తుంది అనమాట నా కూతురు. ఆహా, ఎండ కాలుతున్నాయి కదండి, మనకే పాపం నడవడానికి వీలు కాదు. అలాంటి చిన్నపిల్లలు కదా. నేనైతే ఏం చేస్తుంది చూద్దామని బాబుని తీసుకొని పైకి వెళ్ళాను అనమాట. చూస్తుంటే ఇలా చేస్తుంది నా కూతురు. వాటర్ వేయడము, ఆ దాంట్లో వెళ్ళడము అలా చేస్తుంది. చూడండి, నాకు అలా చూసి నవ్వుతుంది నా కూతురు. సరే రామ్మ. చూడండి, అందులోనే వెళ్ళి అందులోనే వస్తుంది. వాటర్ ఎక్కడ ఉంటే అక్కడే అడుగు పెడుతుంది అనమాట. తర్వాత పాపం పైన వెళ్ళేసి వచ్చింది కదా, చాలా దాహం వేస్తుంది. నన్ను అడుగుతుంది, అమ్మ చల్లగా ఏమైనా చేసి మా అడుగుతుంది. పైన బట్టలు తెచ్చాను కదా, వేడి చేస్తుంది చాలా, ఏదైనా కూల్గా చేసి అంటుంది. హాయ్ అండి, మా పాప జ్యూస్ అడిగింది. చాలా వేడిగా ఉంది కదా, అందుకే చల్లగా ఏమైనా జ్యూస్ చేసింది. ఇంట్లోనే రాగి మాల్ట్ చేసుకున్నాను. అది ఎక్కువ వేడి చేయకుండా ఉంటుంది. పెద్దవాళ్ళు తాగవచ్చు, చిన్నవాళ్ళు తాగవచ్చు. రాగి వేసి మాల్ట్ చేశాను. అది వేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసుకుంటున్నాను. చాలా ఐసు అది ఇది తింటూ ఉంటారు పిల్లలు. ఎండాకాలం వస్తే అదంతా అంత మంచిది కాదు చిన్నపిల్లలకి. అందుకే నేను రాగి మాల్ట్ వేసుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళు దీనే వాడుతూ ఉండేవాళ్ళు. నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. మాల్ట్ వచ్చేసి 3 స్పూన్లు వేసుకున్నాను. షుగర్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ కొందరు వాడతారనమాట, కొందరికి ఇష్టమయ్యదు. వేసుకుంటాను. ఎండాకాలం వస్తే చాలా ఐస్ క్రీమ్ తినేది, జ్యూస్లు తాగేది అంత మంచిది కాదు. ఎలా అంటే అంట్లోనే కెమికల్స్ జాస్తి ఉంటుంది. అది వరల్డ్ స్టాక్స్ దగ్గర పెట్టింటారు. అందుకే నేను ఇంటి చేసి పెట్టుకునేస్తాను. చాలా బాగుంటుంది అన్నమాట రాగి మాల్ట్.
ఒక్కొక్క లోట తాగేస్తే చాలా తెంపుగా ఉంటుంది. మీరు ఏం చేస్తారు? మాల్టా ఇస్తారా లేదంటే అంగడికి వెళ్ళి జ్యూస్ ఐస్ క్రీమ్స్ కొనుక్కోమని డబ్బులు ఇస్తారా లేదా మీరే కొనుక్కొచ్చిస్తారా? కామెంట్ చేయండి. నాకైతే ఇష్టమైందో, మా ఇంట్లో మా హస్బెండ్ కూడా ఇష్టపడ్డు. ఇంటనే చేసి ఇవ్వు పర్వాలేదు, అంతా అంగళ్ళలో ఓల్డ్ స్టాక్ ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. అందుకే నేను మా అమ్మ వాళ్ళు ఇదే వాడుతూ ఉండేవాళ్ళు, నేను ఇదే కంటిన్యూ చేస్తాను. ఎలా అంటే హెల్దీ ఉంటుంది, చల్లగానే ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. రెడీ అయింది, మార్చేసాను. నా కూతురికి చాలా ఇష్టం. లోటాలు చేసుకున్నాను, నాకు కూతురికి ఒకటి నాకు ఒకటి. తీసుకో లక్ష్మి, తాగు, సరేనా? బాగుందా? బాగుందా? జ్యూస్ బాగుందా? ఐస్ క్రీమ్ జ్యూస్ బాగుందా? ఇది బాగుందా? ఇది బాగుంది. మరి డబ్బులు కావాలా? నేను ఐస్ క్రీమ్ తీసుకుంటాను, ఎండ చాలా ఉంది నడితే. ఏం ఐస్ క్రీమ్ తీసుకుంటావా? ఇది జ్యూస్ తాగుతావా? ఇదే బాగుందా? ఓకే. చూసారండి, ఇది చిన్నపిల్లలకి ఇస్తే మాటతో చాలా ఇష్టంగా తాగుతారనమాట. నా కూతురు అయితే చెప్పింది ఫస్ట్, నాకు డబ్బులు కావాలా, ఎండ చాలా ఎక్కువగా ఉంది, నేను బట్టలు తీసుకొచ్చాను కదా పైన, నాకు డబ్బులు ఇవ్వు, నేను ఐస్ క్రీమ్ తీసుకుంటా లేదా జ్యూస్ తీసుకుంటానని అడిగింది. నేను మాట చేసి ఇచ్చాను, తాగింది. ఇప్పుడు వద్దు, నాకు ఇదే రోజు చేసిమంటుంది. ఓకే అండి, బాయ్ బాయ్. మా బాబు లేసాడు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్